మరో ఐపీఎస్ బ్యాచ్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లలో మనీషా రెడ్డిని ఏపీకి కేటాయించారు. రెండో అటెంప్ట్లోనే ఐపీఎస్గా ఎంపికైన మనీషా రెడ్డి బీఏ హిస్టరీ చదివారు. శిక్షణ అనంతరం స్వరాష్ట్రానికే కేటాయించబడ్డారు. స్థానిక సంస్థలపై ఫోకస్ చేస్తా అంటూ మనీషా రెడ్డి ఐపీఎస్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ క్యాడర్ కేటాయించినటువంటి మరో ఐపీఎస్ మనీషా రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ట్రైనింగ్ ఎలా పూర్తి చేసుకున్నారు? ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఇక 11 months అయిపోయింది సార్. సో మేము ఫస్ట్ వచ్చినప్పుడు చాలా డౌట్స్తోనే వచ్చాము, వెదర్ మేము కంప్లీట్ చేయగలమా లేదా అని. బట్ ఈ 11 monthsలో ఇక్కడ ఉన్న గ్రాడ్యువల్ అప్రోచ్ తోటి చాలా సిస్టమేటికల్గా వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఆ ట్రైనింగ్. సో అట్ ది ఎండ్ మేము ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్తున్నాం. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నేను 10th వరకు నంద్యాలలోనే చదివాను. తర్వాత నేను ఇంటర్ అండ్ డిగ్రీ నారాయణ ఐఏఎస్ అకాడమీలో చదివాను. సో ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ అనమాట, ఇంటర్ డిగ్రీ అలాంగ్ విత్ సివిల్స్. నా 2019లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీఏ హిస్టరీ. 2020లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, క్లియర్ అవ్వలేదు. 21లో సెకండ్ అటెంప్ట్, ఐ గాట్ మై ఐపీఎస్. ఇప్పుడు ఏపీకే కేటాయించడం, మీరు ఏపీకే చెందిన వారు కావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ రీపే చేయడానికి. ఇప్పుడు ఏపీ ప్రజలకి మీరు ఎలా సేవ్ చేయబోతారు? సార్, ఫస్ట్లీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే థాట్, లైక్ అంత కాన్ఫిడెన్స్తో రాలేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము, ఎలా డీల్ చేయగలము, ఎలా ఏంటి అని. బట్ మాకు ఫస్ట్ నేర్పించింది ప్రొఫెషనలిజం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాకు ఇక్కడ నాలెడ్జ్ కూడా అలానే ఇచ్చారు. సో మాకు టీచ్ చేసిన నాలెడ్జ్ తోటి మేము ఫీల్డ్కి వెళ్ళి ప్రొఫెషనల్గా ఉండాలని ట్రై చేస్తాం. అంటే కొత్త కొత్త క్రైమ్స్ అవుతున్నాయి ఇప్పుడు సమాజంలో, ఎక్కువ మహిళలపైన దాడులు కావచ్చు, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్, ఇలాంటి నేరాల పట్ల మీకు ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? మీ మార్క్ ఎలా ఉండదు? ఇప్పుడు మాకున్న మాడ్యూల్స్ అన్నీ కూడా నీడ్ బేస్డ్ చేశారు. సో యాజ్ పర్ ద డిమాండ్స్ ఆఫ్ ది ఎవాల్వింగ్ క్రైమ్స్, దాని ప్రకారం మా మాడ్యూల్స్ డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్ ఫారెన్సిక్స్, లైక్ సైంటిఫికల్గా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, సైంటిఫికల్లీ ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి అని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐసీటీ మాడ్యూల్, అందులో ఎవాల్వింగ్ సైబర్ క్రైమ్స్ గురించి, హౌ కెన్ వీ యూజ్ సిడిఆర్, ఐపీడిఆర్ ఇన్వెస్టిగేషన్లో. సో న్యూ లాస్ కూడా మాకు టీచ్ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాల్యూ బేస్డ్ సిస్టమ్ కూడా టీచ్ చేశారు. సో విత్ దిస్ నాలెడ్జ్ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ టు డీల్ ది ఎవాల్వింగ్ క్రైమ్స్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ మీకు. అది కదా, ఇప్పుడు ఏపీకి 4, అదేవిధంగా తెలంగాణకు కూడా 4 ఐపీఎస్లను కేటాయించడం జరిగింది. వీరంతా కూడా సేవలు అందించబోతున్నారు. కెమెరామెన్ గౌరవ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.